ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మాజీ ఎన్సీ మురళీధర్ రావును అరెస్టు చేసింది ఏసీబీ. ఇవాళ ఉదయం 6 గంటలకు మురళీధర్ రావును ఏసీబీ కోర్టు జడ్జి ముందు హాజరుపరిచారు అధికారులు. 14 రోజుల రిమాండ్ విధించారు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి. మురళీధర్ రావును చెంచల్గూడ జైలుకు తరలించారు అధికారులు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకంగా వ్యవహరించిన మురళీధర్ రావు ఆస్తులు 150 కోట్లకు పైనే ఉన్నట్లు గుర్తించారు ఏసీబీ అధికారులు. కాళేశ్వరంతో పాటు ఇతర ప్రాజెక్టుల నిర్మాణంలో కీలకంగా వ్యవహరించిన ఇరిగేషన్ మాజీ ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్ రావు అరెస్టయ్యారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. మురళీధర్ రావుతో పాటు ఆయన బంధువుల ఇండ్లలో అధికారులు సోదాలు నిర్వహించారు. నిన్న తెల్లవారుజాము నుంచి బంజారాహిల్స్ రోడ్ నంబర్ 5లోని లోటస్ రోల్డానాలో గల మురళీధర్ రావు నివాసం, కొండాపూర్లోని వసెల్లా మిడోస్ విల్లా, కరీంనగర్, జహీరాబాద్, కరీంనగర్లోని ఆయన సోదరుడు రామ్మోహన్ రావు, బంధువులు రవీందర్ రావు ఇండ్లు సహా మొత్తం 12 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. మాజీ ఏఎన్సీ నివాసం, బంధువుల నివాసాల్లో భారీగా ఆస్తులు బయటపడ్డాయి. హైదరాబాద్, వరంగల్, కోదాడ, కరీంనగర్లో విల్లాలు, అపార్ట్మెంట్లలో ఫ్లాట్లు, ఓపెన్ ఫ్లాట్లు, కమర్షియల్ కాంప్లెక్స్లు బయటపడ్డాయి. వరంగల్లో 11 ఎకరాల వ్యవసాయ భూమికి సంబంధించి డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. బెంచ్ కారుతో పాటు మరో 2 లగ్జరీ కార్లు సీజ్ చేశారు. బంజారాహిల్స్లోని మురళీధర్ రావు నివాసంలో పెద్ద మొత్తంలో బంగారు ఆభరణాలు, బ్యాంకు డిపాజిట్లను గుర్తించారు. ఇప్పటికే స్వాధీనం చేసుకున్న ఆస్తుల విలువ ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం దాదాపు 150 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు. మురళీధర్ రావును వైద్య పరీక్షల తర్వాత ఏసీబీ స్పెషల్ కోర్టులో హాజరుపరిచి చెంచల్గూడ జైలుకు రిమాండ్కు తరలించారు. ఇవాళ కూడా సోదాలు కొనసాగే అవకాశాలున్నాయి. గత ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం సహా భారీ నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన సబ్ కాంట్రాక్టర్లో ఈఎన్సీ మురళీధర్ రావు అక్రమాలకు పాల్పడినట్లు ఏసీబీకి ఫిర్యాదులు అందాయి. సబ్ కాంట్రాక్టర్ల నుంచి పెద్ద ఎత్తున ముడుపులు తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే మురళీధర్ రావు అక్రమాస్తులపై ఏసీబీ ఫోకస్ పెట్టింది. ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. ఉమ్మడి ఏపీలోనే ఉద్యోగ విరమణ పొందిన మురళీధర్ రావుకు ఆ తర్వాత కూడా ఇరిగేషన్ శాఖలో కీలక బాధ్యతలు అప్పగించారు. ఇలా రిటైర్డ్ అయిన తర్వాత కూడా మురళీధర్ రావు 13 ఏళ్ల పాటు విధులు నిర్వర్తించాడు. హైదరాబాద్, కరీంనగర్, జహీరాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ హోదాల్లో పనిచేశాడు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలోనూ కీలకంగా వ్యవహరించాడు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కొన్నాళ్లు విధుల్లో కొనసాగాడు. మేడిగడ్డపై విజిలెన్స్ నివేదిక వచ్చిన తర్వాత మురళీధర్ రావును కాంగ్రెస్ ప్రభుత్వం తొలగించింది. ఈ క్రమంలోనే విజిలెన్స్ నివేదికలో వెల్లడించిన 17 మంది ఇంజనీర్లపై ఏసీబీ నజర్ పెట్టింది. కాళేశ్వరం మాజీ ఈఎన్సీ హరిరామ్ను మే నెలలో, ఈఈ నూనె శ్రీధర్ను జూన్ 11న ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టు చేసింది. వీరి ఆస్తులు ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం 100 కోట్ల రూపాయలకు పైగా ఉన్నట్లు గుర్తించింది. మురళీధర్ రావు నివాసం, ఆయన బంధువుల ఇండ్లలో ఏకకాలంలో సోదాలు చేపట్టింది. స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్ల ఆధారంగా దర్యాప్తు చేస్తోంది. మురళీధర్ రావు ఇరిగేషన్ శాఖలో అసిస్టెంట్ ఇంజనీర్గా చేరిన నాటి నుంచి పదవీ విరమణ చేసే నాటి వరకు ఆయన జీతభత్యాలు, ఖర్చులు, ఇతర ఆదాయ వనరులు సహా ప్రస్తుత ఆస్తుల లెక్కలు తీస్తున్నది. స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లు, బ్యాంక్ డిపాజిట్లు, బంగారం సహా స్థిర చరాస్తుల వివరాల ఆధారంగా అక్రమాస్తుల లెక్కను స్పష్టంగా తేల్చనుంది. మురళీధర్ రావుకు బంజారాహిల్స్లోని రోడ్ నంబర్ 5లో ఫ్లాట్ ఉండగా అందులోనే ఉంటున్నాడు. యూసఫ్గూడ, బేగంపేట్, కోకాపేట్లో 3 ఫ్లాట్లు, హైదరాబాద్లోని అత్యంత ప్రైమ్ లొకేషన్లో కమర్షియల్ బిల్డింగ్, 4 ఖరీదైన ఓపెన్ ఫ్లాట్లకు సంబంధించిన డాక్యుమెంట్లు, బెంచ్ సహా 3 కార్లు, బంగారు ఆభరణాలు, ఇతర బ్యాంకు డిపాజిట్లను ఏసీబీ అధికారులు గుర్తించారు. బంగారం, బ్యాంకు డిపాజిట్ల వివరాలు సేకరించారు. మోకిలలో 6500 చదరపు గజాల స్థలం, కరీంనగర్లో కమర్షియల్ బిల్డింగ్, కోదాడలో అపార్ట్మెంట్, జహీరాబాద్లో 2 కేడబ్ల్యూ సోలార్ పవర్ ప్రాజెక్టుతో పాటు వరంగల్లో నిర్మాణంలో ఉన్న ఒక అపార్ట్మెంట్, 11 ఎకరాల వ్యవసాయ భూమికి సంబంధించిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు ఏసీబీ అధికారులు.